సూపర్ టేస్టీ అయిన యమ్మీ అయిన బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. సింపుల్ వెజ్ కర్రీ, చపాతీలోకి రైస్లోకి యమ్మీగా ఉంటుంది. సరే, మన వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి, ఎట్లా వండుకోవాలి ఇప్పుడే చూపిస్తా. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మన బీరకాయ కోసం ఒక 1/2 kg బీరకాయలు తీసుకున్నాను నేను. మంచిగా పైన తోలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆనియన్ మంచిగా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే మంచి టేస్టీగా కర్రీకి అయితే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. రెండింట్లోనే వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాం కదా నేను పెసరపప్పును, ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నీళ్ళు వంపేసుకొని మన పెసరపప్పును కూడా ఉల్లిగడ్డలలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 kg బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకున్నా పర్లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది మన కర్రీ. ఇది వాటర్ వెజిటేబుల్ కాబట్టి మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు. పెసరపప్పు, బీరకాయ ముక్కలు అన్నింటినీ బాగా కలపాలి. కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. చపాతీలకు అయితే కొంచెం తక్కువనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆవిరితో ఎంత బాగా ఉడికింది కదా మన బీరకాయ అయితే. మంచి పోషకాలు ఉన్నది కదా బీరకాయ. చాలా రకాలు వండుకోవచ్చు. ఇట్లా పెసరపప్పుతో అయితే నాకు చాలా ఇష్టము. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు ఇట్లా కలిపిన తర్వాత పెద్దదైతే ఒకటి, చిన్నవి అయితే 2 టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకొని మన బీరకాయలో యాడ్ చేసుకోవాలి. బీరకాయలని అన్నిటినీ కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బాగా కుక్ అయ్యి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో మీకు ఇంకొంచెం సాల్ట్ కావాలంటే కూడా చూసి యాడ్ చేసుకోవచ్చు. నాకేం పట్టదు, నేను వేసిన కాడికి నాకు మస్తు సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాంటి కూరల కోసము లాస్ట్లో కారం వేస్తేనే మంచిగా అంతా కుక్ అవుతుంది, లేకపోతే మధ్యలో మాడిపోతుంది. మంచి టేస్ట్ అనేది అయితే రాదు మన రొటీన్ వెజ్ కర్రీస్లోకి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మన బీరకాయ కూర టేస్టీగా రావాలి అంటే ఇలాంటి మసాలాలు వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్లా మంచిగా పెసరపప్పు ఇట్లా ముక్కలులాగా తగులుతూ ఉంటే రైస్లోకి కానీ, చపాతీలోకి, డిన్నర్లోకి, లంచ్లోకి యమ్మీ అయిన టేస్టీ అయిన సింపుల్ వెజ్ కర్రీ అన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందో బీరకాయ, చాలా యమ్మీగా ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి ఎట్లా ఉందో నాకు చెప్పండి. ఇలాంటి క్విక్ అండ్ రెసిపీస్, డైలీ వేర్ కర్రీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళతో మనసులో మాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని దమ్ముకు వదిలిపెట్టినామంటే ఇంకా మంచిగా పప్పు అనేది సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మన కూర రెడీ అయిపోయింది, తినడానికి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.